హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో వర్క్ బ్లౌజెస్ అలాగే ట్యాజల్స్ అనేవి శారీస్కి చూద్దాము. ఈ శారీ చూడండి, సెమీ పట్టులో ఈ విధంగా డిజైన్ అయితే చేశాను అనమాట. శారీకి ఈ విధంగా కాపర్ అనేది వచ్చేసి షైనింగ్ అంతా కాపర్తో ఉంటుంది, అలాగే గోల్డ్ కూడా ఉంటుందన్నమాట. జరీ వీవింగ్ వచ్చి మంచి షైనింగ్ అనేది ఉంటుందన్నమాట. పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా ట్యాజల్స్ అనేవి వేసాము. బ్లౌజ్ వచ్చేసి బ్రైడల్ బ్లౌజ్లో ఈ విధంగా ట్రెండింగ్లో చాలా బాగుందండి. ఈ డిజైన్ అనేది దగ్గర నుండి చూపిస్తాను. ఈ టాజల్స్ అనేవి ఈ విధంగా శారీకి తగ్గట్టు ఫ్లోరల్ డిజైన్ అంతా వచ్చేసింది కాబట్టి ఈ విధంగా ఫ్లవర్స్తో, అలాగే బుట్టా కూడా ఫ్లవర్స్తోనే ఉంది కాబట్టి ఈ విధంగా టాజల్స్ అనేవి రెండు రకాలు అనేవి తీసుకుని ఇక్కడ రెండు అనేది వేసాము. బార్డర్ వచ్చేసి కింది సైడ్ పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది, పై పక్క వచ్చేసి చిన్న బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఈ విధంగా శారీ కాంబినేషన్ అనేది కలర్ కాంబినేషన్ ఉందండి. ఇది వరకు వీడియోలో నేను చేశాను కదా, వారివే అనమాట. ఇది అక్క చెల్లెళ్ళవి అనమాట. మొన్న కుట్టించుకున్నది ఇది వరకు వీడియోలో, అవి చెల్లివి, ఇవి వచ్చేసి అక్కవి అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే మోడల్స్లో అనేవి శారీస్ అనేవి తీసుకున్నారనమాట. అందుకని చెప్పేసి ఈ నెలలో అనేది ఈ బ్లౌజెస్ ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారండి. వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మగ్గం లుక్లో వచ్చేసి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా సింపుల్గా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్కి అనేవి ఎల్బో హ్యాండ్స్కి ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రెండు రకాలు అనేది 2 కలర్స్తోనే దారం అనేది మనం తీసుకున్నాము థ్రెడ్. ఈ శారీ వచ్చేసి ఇది కూడా ఈవిడదే అనమాట. ఈ శారీ వచ్చేసి ఇట ఆనంద కలర్ లాగా వచ్చేసి లైట్ జరీ వీవింగ్తో ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉండి, పై పక్కన వచ్చేసి రెడ్ బార్డర్ అనేది వచ్చేసింది, సెమీ బార్డర్. కింద పక్క వచ్చేసి పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది అన్నమాట. ఈ విధంగా పళ్ళు పాటుకు వచ్చేసి ఈ విధంగా రెడ్ బార్డర్ అనేది, రెడ్ పళ్ళు అనేది వచ్చేసింది. ఈ బ్లౌజ్ అనేది శారీలో బ్లౌజ్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. సేమ్ ఇది వరకు వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా వర్క్ అనేవి సేమ్ అనమాట. శారీస్ అనేవి కొంచెం రిలేటెడ్గా ఒకే మోడల్ అనేది అక్క చెల్లెళ్ళు అనమాట. ఒకే ఇంట్లో ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇది కూడా మ్యాంగో డిజైన్ అనేది బార్డర్లో మ్యాంగోస్ డిజైన్ అనేది వచ్చేసింది కాబట్టి ఈ విధంగా వర్క్ అనేది చేయించుకున్నారు. బుటీస్ అనేవి కూడా ఈ బ్లౌజుకి ఈ నెక్ డిజైన్లోనే వస్తాయన్నమాట. బ్యాక్ అనేవి సింపుల్గా వచ్చేసి చిన్న ట్యాజల్స్ అనేవి ఇచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అలాగే వర్క్ ట్యాజల్స్ అన్నీ కూడా మన దగ్గరే ఇచ్చారనమాట. ఇలా మీరు కూడా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఎవరైనా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్లో అయితే ఉంటుందండి, కాంటాక్ట్ అవ్వచ్చు. అదే విధంగా ఇది అనేది డిజైన్ చాలా బాగుందండి. నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. శారీ అలాగే కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. చాలా ట్రెండింగ్లో ఉన్న ఫ్లోరల్ అన్నమాట, ఫ్లవర్ డిజైన్ అన్నమాట. చాలా బాగుంటుంది. షేప్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వర్క్ యూ షేప్లో ఉంది. ఈ ఫ్లవర్ డిజైన్కి శారీలో కూడా ఇలాగే ఉంది కాబట్టి ఇది మ్యాచ్ అవుతుంది. బార్డర్లో కూడా చూడండి మీనా వర్క్ లాగా చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్లో. దీనికి తగ్గట్టు ఈ విధంగా డిజైన్ అనేది బార్డర్ ఈ శారీకి బ్రొకెట్ బ్లౌజ్ అనేది వచ్చేసిందండి. బ్రొకెట్ బ్లౌజ్ స్టిచ్ చేసి అది కూడా స్టిచ్చింగ్ అనేది చేశాను, చూపిస్తాను. ఇలా మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా పట్టు బార్డర్ అనేది తీసుకొని పట్టు బార్డర్లో ఉన్న కలర్ అనేది తీసుకొని ఇలా డిజైన్ అనేది చేశాను అన్నమాట. చాలా బాగుంటుంది మ్యాచింగ్ అనేది. ఇలా ఈ డిజైన్ అనేది 2-3 మోడల్స్లో అనేది హ్యాండ్స్కి ఉందండి. బుటీస్ లేకుండా ఒకటి, బుటీస్తో ఒకటి, మళ్ళీ నార్మల్గా అనేది కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మైక్రో వెల్వెట్ మీద బోట్ నెక్ అనమాట. ఇక్కడ ప్యాటర్న్ బ్లౌజ్ లాగా ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అనేది ఇక్కడ హోల్ అనేది ఉంది కదా, ఈ హోల్ దగ్గర మనం నెట్ ప్యాటర్న్తో కూడా పట్టు బ్లౌజెస్ మీద అయితే చాలా బాగుంటుందండి. ఆ విధంగా అనేది డిజైన్ చేసుకోవచ్చు. బుటీస్ అన్నీ కూడా సేమ్ ఇదే వచ్చేసిందండి, డిజైన్లోనే వచ్చేసింది. ఈ మైక్రో వెల్వెట్ బ్లౌజెస్ కూడా మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సేమ్ మనకు శారీలో ఉన్న
కలర్ని బట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది ఉంటుంది. 2 కలర్స్తోనే వేసామన్నమాట. బ్లూ కలరు అలాగే గోల్డ్ కలర్ జరీతో బూటీస్ అనేవి ఇచ్చాను. ఈ చీర వచ్చేసి ఇప్పుడు శారీ అనేది ఇక్కడ ఉంది కదా, నేను ఇదివరకు చూపించాను పట్టు బార్డర్లో. ఆ శారీకి ఈ విధంగా 2 బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అనేది చేశానండి. ఇట్లాగా ఇది బ్రోకెట్ బ్లౌజ్ ఈ విధంగా ఉందన్నమాట. చాలా కొంచెం తక్కువ కాస్ట్లో శారీ అన్నమాట. ఇది ఈ విధంగా వచ్చేసింది. ఇది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి ఇట్లా ప్యాటర్న్ బ్లౌజ్ లాగా కట్ వర్క్లో స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి సపరేటు. ఇది వచ్చేసి ఇది వేరే కస్టమర్ది. చిన్న చాలా సింపుల్గా డిజైన్ అనేది కొంచెం పెద్దవిడ అనమాట. ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. చాలా బాగుంటుందండి. ఇలాంటి డిజైన్స్ కూడా ఎక్కువ వర్క్ వేసుకోలేని వాళ్ళకంటూ ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. ఎల్బో హ్యాండ్ అనేది పెట్టేసి ఈ విధంగా ఒక 2-3 కలర్స్తో దారం అనేది తీసుకొని ఈ విధంగా ఫ్లవర్స్కి ఒక రకము, లీఫ్కి ఒక రకము, అలాగే చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి కదా, అట్లా ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. డీసెంట్గా లుక్ అనేది బాగుంటుంది. ఇది కూడా ఇది అక్కా చెల్లెళ్ళవే అనమాట. ఇది బ్లాక్ మీద డైమండ్ షేప్ లాగా అనేది వచ్చేసి ఈ విధంగా బుటీస్తో ఒకటి, బుటీ లేకుండా ఇంకొకటి అనేది స్టిచ్చింగ్ అనేది చేశాను బ్లాక్ మీద. ఇవి వచ్చేసి మనం ఏ శారీకైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా డీసెంట్గా డిగ్నిటీగా ఉంటాయని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను. బ్లాక్ మీద ఇలా స్టార్స్ అనేవి డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఇలా స్టార్స్ అనేది వచ్చేసి ఇది బంచ్ అనేది వర్క్లోనే వస్తుందండి. వర్క్ బంచ్ అనేది లేకుండా కూడా వేసుకోవచ్చు. నేను ఒక బ్లౌజ్కి లేకుండా వేసాను, ఒక బ్లౌజ్కి అనేది ఇలా బంచ్ అనేది ఇచ్చాను అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఈ 2 బ్లౌజెస్ అనేది చాలా బాగున్నాయండి. చాలా సింపుల్గా కావాలని వస్తూ ఉంటారు కదా అట్లా కస్టమర్స్ వచ్చేసి, అలాంటి వాళ్ళకి ఎక్కువ వర్క్ అనేది కొంతమంది కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరికైనా చాలా బాగుంటాయి. ఇది సింపుల్ శారీస్కి తగ్గట్టు ఇలాంటి డిజైన్స్ అనేవి బాగుంటాయండి. బ్లాక్ మీద పింక్ అండ్ గోల్డ్తో ఒకటి, అలాగే ఒకలాంటి కాపర్ కలర్ లాగా ఉంటుంది ఇంకొక బ్లౌజ్కి. ఈ విధంగా డిజైన్ అనేది చేసాను. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేవి వచ్చాయి కదా నెక్ ప్యాటర్న్లో, అక్కడ నేను అనేది వైట్ అనేది ఇచ్చాను అనమాట. కొంచెం ఎలివేట్గా బాగుంటుంది అని చెప్పేసి అలా ఇచ్చాను పింక్ మోడల్ బ్లౌజ్కి. ఇది వచ్చేసి ఇది ఒక సిల్క్ టైపు బ్లౌజ్ అనమాట. అలాంటి బ్లౌజ్ కూడా మనం ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు. పట్టు బ్లౌజ్లే కాదండి, ఇవి కంఫర్ట్గా చాలా బాగుంటాయి. వర్క్ అనేది ఇది కచ్ వర్క్ మిర్రర్తో వచ్చేసి హ్యాండ్కి ఇంకా ఫుల్గా కావాలన్నా కూడా వస్తుంది. అలాగే ఇంకా సింపుల్గా మనకి కింద లైన్ అనేది బార్డర్ అనేది వచ్చింది కదా నెక్కి, ఆ విధంగా వేసుకోవాలన్నా కూడా వస్తుందండి. 2-3 మోడల్స్లో అయితే ఈ కచ్ వర్క్ బాగుంటుంది. ఎప్పటికీ న్యూ లుక్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి కచ్ వర్క్లు అనేవి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు శారీస్ని బట్టి. ఎప్పటికీ కూడా ట్రెండింగ్లో అనేది ఉంటాయన్నమాట. అంటే మొరటు కాకుండా ఉంటాయన్నమాట. కొన్ని డిజైన్స్ కానీ కొన్ని ఏవైనా కూడా కొత్త లుక్నే ఇస్తాయి కదా, అలా అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ అనేది ఇట్లా మిర్రర్ వర్క్తో వచ్చేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి చాలా వరకు ఈ బ్లౌజెస్ అనేవి నేను డిజైన్ అనేది చేశానండి మ్యాంగో డిజైన్స్లో. ఇవే కావాలని చాలామంది మ్యాంగో డిజైన్స్ వేపించుకుంటూ ఉన్నారనమాట. అట్లా కొంతమందికి ఫేవరెట్ అనేది ఉంటుంది కదా, అలా అయిపోయింది అనమాట. ఈ బ్లౌజ్కి ఇలాంటి మోడల్ అనేది ఇది వేశాను మళ్ళీ కూడా అలాగే చూపిస్తున్నాను అనమాట పింక్ బ్లౌజ్కి. ఇది వచ్చేసి నార్మల్గా థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ కూడా అన్నీ స్టిచ్చింగ్ అనేది చేస్తాము. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి శారీలో మ్యాచింగ్ అనేది పట్టు అనేది తీసుకొని ఈ విధంగా హ్యాండ్స్కి అనేది మొత్తం యూజ్ చేసాము. ఇలా కొన్ని బ్లౌజెస్ అనేది నార్మల్గా రెగ్యులర్ బ్లౌజెస్ థ్రెడ్ పైపింగ్తో ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి ఇవన్నీ కూడా ఇంకొక కస్టమర్ అనమాట. ఈ విధంగా డైలీ కూడా కస్టమైజేషన్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ స్టైల్లో మనం స్టిచ్చింగ్ అనేది కూడా ఏ మోడల్ అయినా కూడా స్టిచ్చింగ్ అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ ఇలా
ప్రతి బ్లౌజ్కి డైలీ వేర్ కానివ్వండి, సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా డిజైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటున్నారనమాట. పైపింగ్ లేకుండా అయితే ఎవ్వరు కూడా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవట్లేదండి. ఈ విధంగా ఇది శారీలో బ్లౌజ్ అనమాట. హ్యాండ్కి అంతా వర్క్ వచ్చినట్లు ఇట్లా మ్యాంగో థీమ్తో వచ్చేసింది అనమాట. మొత్తము డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ రెడీమేడ్గా వచ్చిన బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఒక శారీ, ఒక సింపుల్ పట్టు శారీ బ్లౌజ్లో ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. బ్రోకెట్ బ్లౌజ్ని ఈ విధంగా చిన్న టాజల్స్ అనేవి ఇచ్చేసి థ్రెడ్ పైపింగ్తో శారీలో ఉన్న కాంబినేషన్ బట్టి థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఫస్ట్లో నేను అనేది చూపించాను కదా పట్టు వర్క్ వేసిన బ్లౌజులు, ఈ 2 బ్లౌజులు వచ్చేసి ఆవిడవి అనమాట. ఇది వచ్చేసి ఇంకొక కస్టమర్ అనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్. శారీ మీది బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. వీటికి కూడా మొత్తం థ్రెడ్ పైపింగ్తోనే స్టిచ్చింగ్ అనేది ఇచ్చామండి. ఈ విధంగా ఎప్పుడు కూడా వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. నేను అనేది ఎక్కువ వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. అలాగే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను అన్నమాట. ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ అలాగే ఎలా ఉన్నాయన్నది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఎలా ఉంది అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.